ఆరోగ్యానికి వంట నూనెలే ప్రధానం. ప్రజల్లో స్వచ్ఛమైన నూనె కావాలనే అభిప్రాయం పెరిగింది. లాభాపేక్ష లేకుండా సేవాభావంతో గానుగలు ఏర్పాటు చేసి ఎలాంటి కెమికల్స్ వాడకుండా సేంద్రియ నూనెను అందిస్తున్నామని, నోటి ప్రచారం ద్వారా వినియోగదారులు క్రమంగా పెరుగుతున్నారని యువ రైతు జగదీష్ అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్క అందరికీ దీని మీద అవగాహన అనేది చాలా అయిపోయిందండి. ప్రతి ఒక్కరికి ఎద్దుగానుగా అంటే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే సిటీలో ఉంది అని చాలామందికి తెలియదు. సిటీలో ఇక్కడ ఉంది అనేది ఒకవేళ తెలిసినట్టయితే మనం అంత సప్లై ఇవ్వలేం. అప్పుడు మనకేంటి అంటే ఇటువంటి యూనిట్స్ అనేటివి ఇంకా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ మాది చాలా ఉన్నాయి వేరే యూనిట్స్, మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అటువంటి మంచి హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ వచ్చి మనము తీసుకుంటే బాగుంటుంది అనేసి. ఇది వచ్చేసి మన పల్లి కేక్ అండి. ఇది కొబ్బెర, అక్కడ నువ్వులు కూడా ఉంది. ఇంకా మేము మస్టర్డ్ ఆయిల్ కూడా తీస్తాం, దాని కేక్ కూడా ఉంది. ఇది మాకు ఎక్కువ వచ్చేసి డైరీ ఫామ్ వాళ్ళు తీసుకెళ్తుండారు. మరి ఇంకా అది టెర్రర్ గార్డెనింగ్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా మన దగ్గరికి వెళ్ళి పర్చేస్ చేసుకుంటూ వెళ్తారు. ఇది మనకు చాలా హెల్తీగా ఉంటుంది. అది ఇంకా బఫెలోస్ కూడా మిల్క్ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే ఇంకోటి ఏంటంటే ఎద్దుల ప్రాసెస్లో మనకు 13 kg సీడ్ వేసినప్పుడు 4 లీటర్స్ ఆయిల్ వచ్చిన తర్వాత దాంట్లో మిగిలిన కేక్లో మనకు ఆయిల్ కంటెంట్ అనేది ఇంకా ఉంటుంది. అప్పుడు ఆ ఆయిల్ కంటెంట్ మనం బఫెలోస్కి డైరీ వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల పాలది క్వాలిటీ అనేది చాలా మంచిగా చేంజ్ అయ్యి వెన్న శాతం అనేది ఎక్కువగా వస్తుంది దీంట్లో ఈ కేక్స్ యూజ్ చేయడం వల్ల. అంటే ఇది వేరే డైరీ వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తున్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. నువ్వుల నూనె వచ్చేసి మనము హైయెస్ట్ కాల్షియం ఉన్న ఫుడ్ అండి. ఇది మనము రెగ్యులర్గా దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకు బొక్కల నొప్పి మధ్య చాలామంది జాయింట్ పెయిన్స్ అవి అంటున్నారు. అటువంటివి రాకుండా ఈ నువ్వుల నూనె మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది. చిన్నపిల్లలకు దీని కేక్ అయినా మీరు ఇచ్చేసిన బెల్లంతో ఇచ్చినా కూడా బూస్ట్, బోన్విటాలు ఏం పనికి రాకుండా ఉంటే అంత హెల్తీ అండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోవడానికి మనకి ఇప్పుడు 1.5 hour టైం పట్టింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ ఈ కేక్ తీసేసి మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తారు. ఇది ఒక 1 hour టైం పడుతుంది. అప్పుడు మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అంతా మనకు అయిపోతుంది. ఈ ఆయిల్ని మనము ఈరోజు తీసిన వాళ్ళు ఈరోజే ఇవ్వడానికి ఉండదు. మనం 3 days దీన్ని సన్ డ్రై చేస్తాం. ఎందుకంటే దీంట్లో 13 kgలో మనము 750 ml వాటర్ యాడ్ చేస్తూ ఉంటాం. అప్పుడు వాటర్ యాడ్ చేసినందుకు అది న్యాచురల్గా ఎవాపరేట్ అవ్వడానికి మనము దాన్ని సన్ డ్రై చేస్తుంటాం అనమాట. సన్ డ్రై చేసినప్పుడు అది న్యాచురల్గా ఎవాపరేట్ అవుతుంది. కాకపోతే కొంతమంది కస్టమర్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే తీసుకెళ్ళాలి అని అనుకుంటే సేమ్ అలాగే ఇస్తాం మనం. అది 1 month లోపల యూజ్ చేసుకుంటే అది బాగుంటుంది. ఎక్కువ మంత్స్ టైం మనకు 6 months 7 months డ్యూరేషన్ ఉండాలి, ఎక్స్పైరీ డేట్ కాకుండా ఉండాలి అని అనుకుంటే ఆ సన్ డ్రై అయిపోయిన తర్వాత అది మనం వాడుకోవచ్చు. అది ఇప్పుడు ఈ ఆయిల్ మీరు చూసినట్టయితే ఇది మనము దీన్ని కాస్ట్ ఎక్కువ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కాస్ట్ ఎక్కువ అని కంపేర్ చేసేదానికంటే మనకు బయట నొరికే ఆయిల్స్ కంటే ఇది మనం హాస్పిటలైజ్ కాకుండా ఇటువంటి ఆయిల్స్ తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ఇటువంటి ఆయిల్స్ తినడం వల్ల మీ హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇటువంటి ఫార్మర్స్కి కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది.
అటువంటి మీ వల్ల ఒక 2 ఎద్దులు బతికినట్టు కూడా ఉంటుంది. ఇటువంటి ఆయిల్స్ తీసుకొని అందరూ హెల్తీగా ఉండాలి అనే కాన్సెప్ట్తోని మనము ఇది ఈ సిటీలో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన హెచ్ఎం టీవీ వాళ్ళకు మరియు వ్యూవర్స్ అందరికీ నా ధన్యవాదాలు.